లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. పెడదారి నీవువగా నా మీదికి, ఇడుమలెన్నియో రాగా, అడవిలో బడి నేను అడలుచునుండగా, తడవకుండ దొరుకు ధన్యమౌ మార్గం, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. కారు మేఘము పట్టగా
నా మనసులో కటిక చీకటి పుట్టగా ఘోరా పదలు చేరి దారి అని భ్రమ పడగా తేరి చూడగల్గు తేజోమయ మార్గంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన వారంలో ప్రవేశించాం. దేవుని ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ఆయన మనలను ప్రేమించి అనుదినము మనకు అనుగ్రహిస్తున్న సువర్తమానములు మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమము, ఆశీర్వాదము, ఆనందము కలిగింపచేస్తుంది. ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ఎంత ఆహ్లాదకరమో అనుభవించిన మీకందరికీ మరి దేవుని నామమున శుభములు తెలియజేస్తున్నా. రండి, మరొక నూతన వారంలో నూతన దినమందు ప్రభుతో ప్రారంభిద్దాం. ప్రభు ఆశీస్సులు కోరుకుందాం, ఆశీర్వాదాలు ఆస్వాదిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవుని తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములు బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాల్లోంచి ప్రభా మాకు అనుగ్రహిస్తున్న దివ్యమైన సూక్తులు మా ఆధ్యాత్మిక జీవితానికి నిజంగా అక్షర సత్యాలు, వాటిని అన్వయించుకుంటూ అనుసరించే కృప ధన్యత మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, 9వ కీర్తన మనం ముగించాం. 10వ కీర్తనలోనికి మనం ప్రవేశించాం. మరి 9వ కీర్తన 10వ కీర్తన దాదాపు ఒకే నేపథ్యం కలిగి ఉన్నాయి. గతంలో మనం ధ్యానం చేసినప్పుడు కొన్ని జంట కీర్తనలు లేకపోతే ఒకే అనుభవంలో ఒకే సిరీస్లో వ్రాయబడిన కీర్తనలు మనం ధ్యానం చేసాం. మొదటి 2 కీర్తనలు ఒకే పందాలు ఉంటాయి. అదే రీతిగా 3, 4 కీర్తనలు ఒకే పందాలు ఉంటాయి. అదే రీతిగా 10వ కీర్తనకు పైన ఎటువంటి క్యాప్షన్ లేకపోతే పరిచయ వాక్కులు ఇవ్వలేదు కాబట్టి 9వ కీర్తనను అనుసరించి మరి 10వ కీర్తన కూడా ఉంది అని భావించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి పైన ఎటువంటి క్యాప్షన్ ఇవ్వకపోయినప్పుడు ఈ 2 కీర్తనలు విడదీయబడటానికి గల కారణాలు బహుశా మరి ఒకే నేపథ్యం డిఫరెంట్ టైమ్స్లో వ్రాసి ఉండవచ్చు అనే భావన కలుగుతుంది. ఈ కీర్తనలో ప్రధానంగా ది రచయిత హీ వాస్ ఫీలింగ్ ద అబ్సెన్స్ ఆఫ్ గాడ్, అనగా దేవుడు తనకు దూరం అయ్యాడనే భావన, అదే రీతిగా దుర్మార్గుడు పేట్రేగిపోతున్నాడు అన్న నేపథ్యంలో దేవునికి ఒక కంప్లైంట్ లాంటి విజ్ఞాపన చేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యల తీవ్రతను బట్టి అవి సాల్వ్ చేయబడకపోయిన నేపథ్యంలో మనం కూడా ప్రభా ఇంకా ఎంతకాలం ప్రభా ఈ సమస్య, ఈ బాధ, ఈ వేదన గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని మాసాలుగా నేను భరిస్తున్నాను. మరి అక్రమంగా నన్ను నిందిస్తున్నారు, నా శత్రుడు నా మీద అక్రమంగా దండెత్తి వస్తున్నారు అంటూ మనము కూడా కొన్నిసార్లు మరి కంప్లైంట్ నేపథ్యంలో లేకపోతే ఆ నేచర్లో, ఆ టోన్తో దేవునితో సంభాషించిన, ప్రార్థించిన అనుభవాలు కూడా మనకు ఉండవచ్చు. సో ఈ క్రమంలో ఈ 10వ కీర్తనలోని మొదటి వచనాన్ని ఈ దినము ధ్యానం చేయాలని తలస్తున్నాను. సో మొదటి వచనం చదివితే, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు. నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు. అనగా తన సమస్య కలిగింది,
దేవుని మీద ఆధారపడిన నా జీవితంలో దేవుని సహాయం నాకు సమయానికి రాకపోవడం, నీవు దూరంగా నిలబడ్డావేంటి, చూస్తున్నావేంటి, అసలు నువ్వు ముఖం చాటు వేసావేంటి, దాక్కున్నావేంటి అనే ఆ భావన కనబడు. దేవుని వాక్యంలో మనకు దేవుని గురించి, దేవుని సహాయం గురించి మరి దావీదు భక్తుడే వివిధ సందర్భాల్లో మరి దేవుడు నాకు ఆశ్రయములు దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నేను నమ్ముకొనదగిన సహాయకుడు అని కీర్తించాడు. మరి ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన చాలా దూరంగా నిలబడి ఉన్నాడు. ఇంకా చూస్తే అసలు దాక్కుని ఉన్నాడు. వాజ్ నాట్ కమింగ్ అవుట్ టు సపోర్ట్ మీ. సో ఈ భావన ఒకసారి అనగా ఈ కీర్తనకారుని యొక్క భావన అర్థం కావడానికి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. సో మన జీవితాల్లో కూడా అటువంటి భావము కలిగిందేమో మనకు తెలియదు. ఒక ఉన్నతమైన పర్వతం ఉంది, శ్రేష్టమైన ఎత్తైన పర్వతం ఉంది. ఆ పర్వతం మీద మనం ఒంటరిగా విడవబడ్డాము ఫర్ సర్టన్ రీజన్. ఎటు చూసినా కానీ ఆ పర్వత శిఖరం మీద మానవ జాడ కనిపించదు. ఎప్పుడు ఏ క్రూర మృగాలు వస్తాయో, ఏ జంతువులు వస్తాయో అనే భయం మధ్య సహాయం కొరకు ఎటు చూసినా కానీ నరమాత్రుడు కనిపించడు. పర్వతం మీద మాత్రమే కాదండి, ఎడారుల్లో కానీ అరణ్యాల్లో కానీ దారి తప్పిన అనుభవాల మధ్య ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఆ భావన కానీ, ఆ భయం కానీ, వెన్ యూ ఫీల్ ద లోన్లీనెస్, ఐసోలేటెడ్ సిచ్యుయేషన్, విడవబడ్డాను, నాకెవరు లేరు అనే భావన, కనుచూపు మేరలో ఎటువంటి సహాయం అందనప్పుడు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక మూవీ, పాపం పసివాడు అని ఒక మూవీ వచ్చింది. ఒక ట్రీట్మెంట్ కోసం మేనమామతో కలిసి ఒక స్మాల్ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఫ్లైట్ క్రాష్ అవుతుంది, అతను చనిపోతాడు మేనమామ. ఆ ఎడారిలో ఒంటరిగా పసిబాలు నిలబడతాడు. ఈనాటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఫోన్లు కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. సో ఆ టైంలో ఆ బాలుడు యొక్క ఒంటరితనం మీద ఆ మూవీ తీయబడింది. సో ఆ ఒంటరితనంలో పడిన కొన్ని కష్టాలు, ఆ చిత్రీకరణ ఇప్పటికి కూడా ఆ కష్టాలు కొన్నిసార్లు జ్ఞాపకం వస్తుంటాయి. అలాగే ఈ ఒంటరితనం అనేది చాలా భయంకరమైంది. ఐసోలేటెడ్ పొజిషన్, ఒంటరితనం అనేది. కొన్నిసార్లు మన బిడ్డలు తప్పిపోతారండి. బజార్కి వెళ్ళినప్పుడు కానీ, బస్ స్టాండ్లో కానీ, లేకపోతే ఎగ్జిబిషన్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తప్పిపోతారు. ఆ తప్పిపోయిన బిడ్డలు బాగా గుక్కబట్టి ఏడుస్తూ ఉంటారు. సో దొరికిన వారు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న వారు కానీ కొన్ని బొమ్మలు తీసుకొచ్చిస్తారు, ఇసిరేస్తాడు. ఆ చాక్లెట్స్ కానీ ఏమైనా తినబండరాగాలు ఇస్తే అవి కూడా తీసుకోడు. ఆ బాలుడు కానీ, ఆ బాలిక కానీ ఆ తల్లి తండ్రి కనిపించేంత వరకు గుక్కబట్టి ఎక్కులు బట్టి ఏడుస్తుంటాడు. బికాస్ ఆ బాలుడికి ఆ సమయంలో అవసరమైంది ఆ తండ్రి, ఆ తల్లి. చాలాసార్లు మనకు ఈ కంఫర్ట్ జోన్లో, అనగా అన్ని సౌకర్యంగా ఉండి, అన్ని అందుబాటులో ఉండి, అమ్మా నాన్న దగ్గర ఉండి అన్నీ ఉన్నప్పుడు వారి విలువ తెలియదు, లేకపోతే వారిని గుర్తించడం కానీ, గ్రహించడం కానీ, లెక్క పెట్టడం కానీ, లెక్క చేయకుండా ఉంటుంటాం. ఈ మధ్య మన బిడ్డలు కొంతమంది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు, కొంతమంది ఇంటర్ రాశారు, క్వాలిఫై అయ్యారు బిడ్డలు. సో ఉన్నతమైన తరగతుల కొరకు కొన్నిసార్లు వాళ్ళు దూర ప్రదేశంలో మంచి మంచి హాస్టల్స్లో, కాలేజెస్లో చేరాల్సి వస్తుంది. ఆ హాస్టల్లో విడిచిపెట్టి వచ్చే ఆ తరుణంలో ఆ తండ్రి కానీ, ఆ తల్లి కానీ అక్కడ పెట్టేసి కావాల్సిన డబ్బులు చేతికిచ్చేసి, ఆ పెట్టే అన్ని సామాన్లన్నీ పెట్టేసి, జాగ్రత్త నాయన అని చెప్పేసి వచ్చిన తర్వాత టాటా చెప్తుంటే కానీ కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి. ఆ తర్వాత అసలు స్టోరీ ప్రారంభమవుతుంది.
ఎవరు ఉండరు, తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, అమ్మా నాన్న ఉండరు, అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లెలు ఉండరు. ఒంటరిగా ఆ హాస్టల్లో పెళ్ళికి వస్తుంటుందండి కన్నీరు. సో అప్పటి వరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, పేరెంట్స్ మధ్య ఉన్నప్పుడు ఆ పేరెంట్స్కి విలువ తెలీదు. ఫస్ట్ టైం when we are experiencing the loneliness, isolated position, then we come to know the importance of the presence of our parents. So also దేవుడు ఎందుకు దూరంగా నిలిచి ఉంటాడు, దేవుడు ఎందుకు దాగి ఉంటాడంటే sometimes we need to acknowledge the power and the presence of God. ఇమ్మీడియట్గా పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేస్తే, అంబులెన్స్ లాగా లేకపోతే 108, 104 లాగా వచ్చి సహాయం చేస్తే ఆ విలువ తెలియదు. కాబట్టి గాడ్ వెయిట్స్ సమ్టైమ్స్ దేవుడు మరి ముఖము చాటు వేస్తాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడాలి అన్న భావన, దేవుని వెతకాలి. యు నీడ్ టు సీక్ గాడ్. దేవుని వెతకాలి, కనుగొనాలి. నీ సమస్యల్లో, నీ కష్టాల్లో, నీ భావనలు, నీ బాధల్లో, ఇబ్బందుల్లో దేవుడు మాత్రమే సహాయం చేయగలడన్న భావనతో దేవుణ్ణి వెతకాలి. నువ్వు దేవుని కొరకు అంగలార్చాలి. ఎందుకంటే నీకు దేవుని విలువ తెలియటానికి దేవుడు కొన్నిసార్లు ఆయన ముఖము చాటు వేస్తాడేమో ఒకసారి మనము ఆలోచించాలి. కొన్నిసార్లు మనం బస్సు ఎక్కుతాం, లేకపోతే ట్రైన్ ఎక్కుతాం, ఏదో ఒక స్టేషన్ దిగాలి, మధ్యరాత్రి చిమ్మ చీకటి, సడన్గా మెలుగు వస్తుంది. ఏ స్టేషన్ అంటే పక్కన ఉన్నవాడు పలానా స్టేషన్ అని చెప్తాడు. కిందకి దిగుతాం, అటు ఇటు చూస్తుండగా ట్రైన్ వెళ్ళిపోతుంది. చిమ్మ చీకటి, ఒంటరిగా తేడా చూస్తే మనం దిగాల్సిన స్టేషన్ కాదది, మనం దిగవలసిన స్టేషన్ కాదది. ఆ స్టేషన్లో, ఆ ప్లాట్ఫామ్లో ఈ చివరి నుంచి ఆ చివరికి ఇంకెవరు కనిపించదు. జస్ట్ ట్రై టు అనలైజ్ కీపింగ్ యూ ఇన్ సచ్ సిచ్యుయేషన్. అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మన ఆ ఒంటరిగా కూర్చొని విలపిస్తున్న సమయంలో కునుకు పడుతుంది. తేల్చి చూసరికి నీ బ్యాగ్ ఉండదు, నీ పర్స్ ఉండదు, నీ ఫోన్ కూడా ఉండదు. యూ కెనాట్ కమ్యూనికేట్. నువ్వు ఎక్కడున్నావో చెప్పలేవు ఎవరికి. నీ దగ్గర ఫోన్ కూడా లేదు, నీ పర్సు లేదు, నీ బ్యాగు లేదు. దిగవలసిన స్టేషన్ కాకుండా మరొక స్టేషన్లో ఐసోలేటెడ్ పొజిషన్. ఒకసారి ఇమాజిన్, ప్రభువా నీవెందుకు దూరంగా నిలుచున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు. సో ఇట్ సీమ్స్ లైక్ ఎ కంప్లైంట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లైంట్, ఇట్స్ ఎ ప్రేయర్. కాబట్టి నీ వస్తువులన్నీ పోయినా, ఒంటరిగా ఏకాంతంగా ఒక ఐసోలేటెడ్ పొజిషన్లో, ఒక స్టేషన్లో, ఎవరు లేని ప్రదేశంలో నువ్వు దిగినప్పటికీ కూడా, నీ పర్సు పోయినా, నీ ఫోన్ పోయినా, నీ బ్యాగ్ పోయినా, అన్నీ పోయినప్పటికీ కూడా నీ దగ్గర ఉన్నది ప్రార్థన. నీ దగ్గర ఉన్న ప్రార్థన సాధనం. ఆ ప్రార్థన ఎవరు తొలగించలేదు, ఆ ప్రార్థన ఎవరు తీసివేయలేదు. So you have an opportunity to consult God. You have an opportunity to communicate with God. You have an opportunity to get console from God. దేవుని నుంచి ఆదరణ పొందడానికి, దేవునితో సంభాషించడానికి ప్రార్థన ఒక సాధనం. ప్రభువా నీవెందుకు దూరంగా నిల్చున్నావు, ఇట్స్ ఎ ప్రేయర్. నువ్వెందుకు దాగి ఉన్నావు, ఇట్స్ ఎ ప్రేయర్. ఎవరు ఉన్నా లేకున్నా, కనుమరుగైనప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు అన్న భావనతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రార్థించగలిగితే, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు జవాబు ఇస్తాడు. మనకు తెలుసు యాకోబు జీవితం 2 సార్లు, జెనసిస్ 28లో బేతేలు దగ్గర, అలాగే జెనసిస్ 32లో
ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా పెరుగులాడాడు. హీ వాజ్ ఆల్ అలోన్, లీవింగ్ ఎవ్రీథింగ్. అన్నీ విడిచిపెట్టి ఒంటరిగా హీ వాజ్ ఆల్ అలోన్. జవాబు పొందాడా లేదా? Could he not receive the answer from God? Yes. God gives an opportunity for us to pray or for us to lean on Him. ఆయన మీద ఆధారపడటానికి, ప్రార్థించడానికి దేవుడు ఒక ఐసోలేటెడ్ పొజిషన్ ఇస్తాడు. అందరూ విడిచిపెట్టినా నేనున్నానంటూ ఆయన ప్రార్థించడానికి ఒక అవకాశాన్ని, ఆయన సహాయాన్ని పొందడానికి ఒక అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ కీర్తనలో దుర్మార్గుని యొక్క దుర్మార్గత, ఆ దుర్మార్గుడు పెట్టేటిపోయినప్పుడు ఏ రీతిగా దీనత్వముతో ఆ శ్రమను అనుభవిస్తూ కూడా దేవుని ఆశ్రయించిన అనుభవాలు ఈ కీర్తనలో కనబడతాయి. రాబోయే దినాల్లో ఒక 2-3 దినాలు ఈ కీర్తన మీద ధ్యానం చేద్దాం. ఇటువంటి పరిస్థితి మధ్య మనం ఉన్నట్లయితే ఒకవేళ దేవుని ప్రార్థించి జవాబు పొందుదాం. ఆశ్రయదుర్గమైన దేవుడు తప్పనిసరిగా నీకు నాకు జవాబు దయచేస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ఎంతో సేద తీర్చబడే వర్తమానాలు మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఈ లేఖన సారాంశాన్ని ఆస్వాదించుటకు, తద్వారా ప్రభా మేము ధైర్యాన్ని పుంజుకుంటకు, నీ వైపు చూచుటకు, నీ ఉన్నావన్న ఆ నిరీక్షణతో ప్రార్థించుటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి జీవిత అనుభవాలకు, ఆశీర్వాదాలకు, సాక్ష్యాలకు సదాతోడే గాక. ఆమేన్. God bless you. దేవుడు దీవించును.